వెల్కమ్ టు కీటాక్స్. చిన్న చితికా దెబ్బలు కొట్టడం కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఇట్లాగే చిన్న చితికా దెబ్బలు కాకుండా కుంభస్థలాన్ని కొట్టారా? కేసీఆర్ అండ్ టీం వ్యూహాత్మకంగా వేసిన ఒక్క అడుగు ఇప్పుడు అదే అడుగు సుప్రీంకోర్టు కీలక తీర్పుకి కారణమవుతుందని, తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోంది అనే చర్చ తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ అంత వ్యూహాత్మకంగా ఏం చేశారు? కుంభస్థలాన్ని కొట్టారనే చర్చ ఎందుకు జరుగుతోంది? డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 3వ తారీఖున దాదాపుగా తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. మామూలుగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడూ స్పీకర్దే నిర్ణయం అని, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవని మాట్లాడడము, బంతి స్పీకర్ పరిధిలో ఉంది అని దాని గురించి చర్చ జరగడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తెలంగాణ విషయంలో ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ అండ్ టీం వ్యూహాత్మకంగా వేసిన అడుగు ఇప్పుడు రాజకీయ పరిణామాలను మార్చబోతోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారంటూ వారి మీద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకత్వం సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేసింది. దీని మీద సుప్రీంకోర్టు మార్చి 3న తీర్పు చెప్పే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం 4 వారాల్లోనే సుప్రీం తీర్పు చెప్పాల్సిన పరిస్థితి ఆ పిటిషన్లో ఉంది అనే చర్చ న్యాయ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతోంది. దానికి కారణం ఏంటి అంటే ఆ పిటిషన్లో బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ అండ్ టీం ప్రస్తావించిన ఉదాహరణ కేశం మేఘ చంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్. ఈ కేసు రాజకీయాల్లో పెను సంచలనాలకి కారణమైంది. అసలు ఏంటి కేశం మేఘ చంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసు ఏంటి, దాని పూర్వాపరాలేంటి, తెలంగాణ రాజకీయాన్ని మణిపూర్ కేసు ఎలా మలుపు తిప్పే అవకాశం ఉందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. కేశం చంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసు 2020లో జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలి అని మేము ఫిర్యాదులు చేస్తున్నా స్పీకర్ పట్టించుకోవడం లేదని, టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలి అని బాధిత పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు వచ్చిన తీర్పు ఇప్పటి వరకు ల్యాండ్ మార్క్ గా కనిపిస్తోంది. స్పీకర్ కి టైం ఫ్రేమ్ ఖచ్చితంగా ఉండాలని, స్పీకర్ నిర్ణయం తీసుకోలేని పక్షంలో హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది అని ఈ కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీని ప్రకారమే గత 5 ఏళ్లలో ఫిరాయించిన ప్రతి చోట భారీ స్థాయిలో భారీ నెంబర్లలో ఫిరాయింపులు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపో మాపో జరిగితే మన తెలంగాణలోనూ కూడా తక్షణం ఉప ఎన్నికలు జరగడానికి కోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి ఇదే కేసు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. పైగా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మందికి స్పీకర్ ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి మేము పార్టీ మారలేదనో లేకపోతే అభివృద్ధి కోసం కలిశామనో చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు గనక ఉప ఎన్నికలు జరిగితే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది తెలంగాణలో ఊహించడానికి మహా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో రేవంత్ తీవ్రంగా తడబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పైగా ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరున్నారు అని చెప్పేసి చూస్తే శేర్లింగంపల్లి కానీ, ఖైరతాబాద్ కానీ, పటాన్ చెరువు కానీ, రాజేంద్ర నగర్ కానీ ఇలాంటి హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ బీఆర్ఎస్కి బాగా పట్టున్నవే. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ కానీ లేకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కానీ ఉప ఎన్నికలు జరిగితే ఇవన్నీ నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కంచుకోటలు. ఇది మనకి ఇజ్జత్గా సవాల్ అని చెప్పి సర్వశక్తులు ఒడ్డి బీఆర్ఎస్ నాయకత్వం పోరాడేందుకు అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్కన ప్రభుత్వ వ్యతిరేకత, అంచనాలు అందుకోలేని ఒత్తిడి, ఇంకో పక్కన ఎమ్మెల్యేలని చేర్చుకుని భంగపడ్డారు అనే అప్రదిష్ట, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ ని కార్నర్ చేస్తాయా అనే చర్చ జరుగుతూ ఉంది. అందుకోసమే సుప్రీంకోర్టు గనక ఉప ఎన్నికలకి అనుకూలంగా తీర్పు ఇస్తే వచ్చే 4-5 నెలల్లో లేదంటే 6 నెలల లోపు ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ తెలంగాణ రాజకీయం మహా ఎగ్జైటింగ్ గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మీరేమంటారు? ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండొచ్చు? ఏ పార్టీ పైచేయి సాధిస్తుంది? కేసీఆర్ పుంజుకుంటారా? కేసీఆర్ ఎదురుదాడిని రేవంత్ తట్టుకోగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.